శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణ మహాక్షేత్రం. ద్వాపర యుగంలో చావు బ్రతుకులో నీటి కోసం ఎదురు చూస్తున్న ప్రజల రోదనతో బలరాముడు తన నాగలితో నేలను చీల్చగానే భూమిలో దాగి ఉన్న జలశక్తి నేలపైకి వచ్చింది. అదే నేటి మన నాగావళి నది. ఆ పవిత్ర ప్రవాహం పక్కనే ఈ నేలను రక్షించేందుకు శివుడు ఎక్కడి నిలవాలని బలరాముడు ప్రార్థించాడు. దేవతలంతా చేరి ఉమారుద్ర కోటిలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఈ మహాకార్యానికి సాయంత్రం ఏకాంతంగా చేరుకొని ఇంద్రుడు శివపార్వతుల దర్శనం కోరగా నంది అతడిని అడ్డుకున్నాడు. అవమానంతో మండిపోయిన ఇంద్రుడు దూసుకెళ్లగా నంది ఒక్క కొమ్ముతో అతడిని ఆకాశంలోకి విసిరేశాడు. ఇంద్రుడు రక్తమోడుతూ నేలపై కూలిపోయాడు. అప్పుడు ఒక అగ్నిజ్యోతి అతని ముందుకు ప్రత్యక్షమైంది. అది సూర్యుడి కలియుగంలో భూమిని రక్షించేందుకు నేను ఇక్కడే కొలువై ఉంటానని సూర్యుడు చెప్పాడు. నువ్వు పడిన నేలను వజ్రంతో చీల్చు, నా నిజరూపం బయటపడుతుంది అని సూర్యుడు చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయంతో నేలను కొట్టగానే భూమి హృదయం పగిలిపోయింది. అందులో నుంచి వెలిగింది దివ్యమైన అరుణశిలతో స్వయంభూ సూర్యనారాయణ స్వామి విగ్రహం. ఆ విగ్రహం వెలిసిన క్షణంలోనే ఇంద్రుడు శరీరంలోని ప్రతి గాయము నొప్పి ఒక్క క్షణంలో మాయమైపోయింది. అప్పట్నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు తమ రోగాలు బాధలు ఇక్కడే వదిలేస్తారని ఈ క్షేత్రశక్తి నమ్మకంగా మారింది. ఇంకా అద్భుతం ఏంటంటే ఏడాదికి 2 సార్లు మాత్రమే మార్చి మరియు అక్టోబర్లో పొద్దున్న తొలి సూర్యకిరణం గర్భగుడి చీకటిని ఛేదించి స్వామి పాదాలపై పడుతుంది. అక్కడి నుంచి శిరస్సు వరకు తనను తానే సృజించి మరలా తన శక్తిని తేజోవంతం చేసుకుంటుంది.